Smash! వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. కరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టేటస్ ఏంటి అండ్ కమింగ్ ఫ్యూ డేస్ లో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, దేనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆరుష్ ఎడ్యుజోన్ ఫౌండర్ బాలాజీ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏపీ జాబ్ క్యాలెండర్ గురించి రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. సో కరెంట్ స్టేటస్ ఏంటి? అసలు ఏపీ జాబ్ క్యాలెండర్ అనేటువంటి మనకి దాదాపుగా ఒక 7 years నుంచి యాస్పిరెంట్స్ ఎదురు చూస్తున్నటువంటి అంశం అండి. అసలు జాబ్ క్యాలెండర్ ఎలా ఉంటుందో చూద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు 7 years నుంచి. అసలు ఈ పదాన్ని ఫస్ట్ కనిపెట్టింది ఎవరు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటి పదం తీసుకురాగానే స్టూడెంట్స్, యాస్పిరెంట్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. అసలు ఇలా ఇస్తే చాలా బాగుంటుంది కదా అని. ఒక విధంగా ఆయన అంత సక్సెస్ అవ్వడానికి కూడా కారణం అదే ఉండొచ్చు బహుశా. కానీ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంలో చూసుకుంటే అసలు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రాలేదు. ఒక్కసారి ఇద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా అందులో కేవలం less than 100 జాబ్స్ అనేటువంటితో క్యాలెండర్ రిలీజ్ చేయడానికి ప్రయత్నించి చాలా వ్యతిరేకత అనేటువంటిది రావడంతో ఆయన వెనక్కి తిరిగి దాన్ని ఆపేయడం జరిగింది. ఈవెన్ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే సమయంలో మన ప్రజెంట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేటువంటి నారా లోకేష్ గారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ప్రామిస్ మళ్ళీ జాబ్ క్యాలెండర్. అంటే ఇలా చేస్తున్నారు కానీ 6 ఏళ్లు బట్టి ఆస్పిరెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో చాలా జాబ్ క్యాలెండర్స్ వచ్చాయి, కానీ ఆంధ్రాలో ఇప్పటివరకు రాలా. కానీ ఇప్పుడు వస్తుందా అంటే చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే 6 ఏళ్ళు ఎదురు చూసి రాకలేదు కాబట్టి చాలామందికి ఇంకా రాదు అనేటువంటి పెట్టుకున్నారనమాట. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి కండిషన్స్, ఇప్పుడున్న సర్కమ్స్టెన్సెస్ని బేస్ చేసుకుని మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఆస్పిరెంట్ అనేది బుక్స్ చదివేయడం మాత్రమే కాదు, లేదా సిలబస్ ప్రిపేర్ అవడమే కాదు, జరుగుతున్నటువంటి పరిణామాలను అబ్జర్వ్ చేసి మనకు వచ్చేటువంటి అవకాశం ఎంత ఉంది అనేటువంటిది అంచనా కూడా వేసుకునేటువంటి ఉండాలి ఆస్పిరెంట్కి. ఆ విధంగా చూసినట్లయితే ఈసారి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది 100% వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. దానికల్లా కారణాలు ఎట్లా అని చూసుకుంటే, ఇటీవలే మనకు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి గౌరవ ఎమ్మెల్సీ గారు ఆయన ఎలక్షన్స్లోకి వెళ్లే ముందే జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఒక ఇప్పిస్తాను ఆస్పిరెంట్స్కి అనేటువంటి హామీతోటి ఆయన వెళ్ళడం జరిగింది. దానికి ఆస్పిరెంట్స్ విపరీతంగా ఆయనకు సపోర్ట్ చేశారు. ఇటీవల ఆయన వచ్చి జాబ్ క్యాలెండర్ ఎట్టి పరిస్థితుల్లో ఈ డిసెంబర్ ఎండింగ్లో కానీ లేదంటే జనవరి మొదటి వారంలో కానీ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. చెప్పడం మాత్రమే కాకుండా ఏపీపీఎస్సీకి ఆయన రిక్వెస్ట్ చేయడం, వెంటనే ఏపీపీఎస్సీ అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ఒక సమాచారం ఇమీడియట్గా నాకు కావాలి, అంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఏవేవైతే ఉద్యోగాలు రిటైర్ అవుతున్నారో ఆ లిస్ట్ అంతా తీసుకొచ్చి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో వేకెన్సీస్ ఇమీడియట్గా మాకు తెలియచేయండి అని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే జాబ్ క్యాలెండర్ వచ్చేటువంటి అవకాశం 100% కనపడుతుంది. ఎందుకంటే ఇది ప్రధానమైనటువంటి ప్రామిస్. అదేవిధంగా నిరుద్యోగుల వ్యతిరేకత ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ గవర్నమెంట్కి తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసుకున్నప్పుడు 1,00,000కు పైగా ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేసినప్పటికీ కూడా ఆ జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వకపోవడం వల్ల చాలా నష్టం జరిగింది వాళ్ళకి. అందుకని ఈ గవర్నమెంట్ యొక్క మీరు మొదటి ప్రామిస్, మొదటి సంతకం చూసుకున్న డిఎస్సి, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు, చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఏదైతే ఏపీపీఎస్సీలో ఇంతకుముందు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన మిస్లీనియస్ నోటిఫికేషన్స్ ఉన్నాయో, చిన్న చిన్న నోటిఫికేషన్స్, అవన్నీ కూడా వరుసపెట్టి కంప్లీట్ చేసేస్తున్నారు. అంటే ఏది కూడా మిగిల్చుకోవట్లేదు అనమాట. ఎందుకనంటే రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్ కోసం. కాబట్టి అన్ని కండిషన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రాబోతుంది. 100% మనకి డిసెంబర్, జనవరిలో 100% వస్తుంది. ఓకే, దట్స్ పాజిటివ్ న్యూస్. అయితే మళ్ళీ ఏ పోస్టులు ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్స్ లో ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి, అది కూడా మనం అంచనా వేయొచ్చండి. ఎట్లా అంటే మనకు వివిధ మంత్రులు ఇంతకు ముందు చేసినటువంటి ప్రకటనలను బట్టి, గత 7-8 సంవత్సరాల నుంచి ఏ నోటిఫికేషన్స్ తీయలేదనే దాన్ని బట్టి, ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా రిటైర్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఖాళీలు ఏర్పడుతుంటాయి కాబట్టి ఆ ఖాళీలను బట్టి మనం చూసుకుంటే చాలా డిపార్ట్మెంట్స్లో మనకి వేకెన్సీస్ ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే హోమ్ డిపార్ట్మెంట్, మనకి పోలీస్ శాఖ లేకుండా వ్యవస్థ నడవదు. చాలామంది అంటుంటారు ఈ గవర్నమెంట్ మనకి నోటిఫికేషన్స్ అనేటువంటి ఎవరు, చంద్రబాబు గారు ఇప్పుడు కూడా వేకెన్సీస్ ఫిల్ చేయరు అనేది ఏదో ఒక రూమర్ ఎట్లా ఉంది. కాకపోతే ఇక్కడ పోలీస్ లేకపోతే వ్యవస్థ నడవదు కదా. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే 18,000 పోలీస్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. ఆల్రెడీ 6 సంవత్సరాలు గడిచిపోయింది, ఒకే ఒక పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఇంకా అప్పటి నుంచి రిటైర్ అవుతున్న వాళ్ళు ప్లస్ ఆ 18,000 కలుపుకుంటే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి పడుతూ ఉంది కాబట్టి, పని ఒత్తిడి ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి. ఎస్ఐ వస్తుంది, కానిస్టేబుల్ వస్తుంది. దాంతోపాటుగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో జైలు వార్డెన్ కానీ, ఎక్సైజ్ పోలీస్ కానీ, లేదంటే మనకి ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ కానీ, కమ్యూనికేషన్ పోలీస్ కానీ, ఇవి చూసుకుంటే వీటిని ఫిల్ చేసే దాదాపుగా 2 దశాబ్దాలున్నర గడుస్తుంది. కాబట్టి అవి వేకెన్సీస్ ఉన్నాయి, అక్కడ వస్తాయి. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 కానీ ఇవి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మనకి విద్యాశాఖలో చూసుకున్నట్లయితే జేఎల్, డిఎల్ పోస్టులు చాలా కాలం నుంచి తీలా, అవి వచ్చేటువంటి అవకాశం ఉంది. మహిళా శిశు సంక్షేమంలో చూసుకున్నట్లయితే సిడిపిఓ, అదేవిధంగా మనకి ఈఓ పోస్టులు ఉన్నాయి. దేవాదాయ శాఖలో ఇటీవల ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు 100కు పైగా పోస్టులు మనం నోటిఫికేషన్ ఇస్తున్నామని.
అది కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే రీసెంట్‌గా ఈ డౌట్ రావచ్చు. మొన్న 7 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు కదా! ఈ 100గా ఏంటి మళ్ళీ అని. ఆ 7 పోస్టులు అనేది గత ప్రభుత్వంలో అనుమతొచ్చి క్యారీ ఫార్వర్డ్ పోస్టులవి. కాబట్టి అవి వదిలించుకుంటున్నారు అంతే. ఓకే. ఇప్పుడు రాబోయే పెద్ద నోటిఫికేషన్ ఉంది. ఇలా చూసుకున్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఉన్నాయి. కాపోతే వేల కొద్దీ, లక్షల కొద్దీ ఉద్యోగాలు ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఒక మినిమమ్ రేంజ్‌లో ఒక యాస్పిరెంట్ పాజిటివ్ నోట్‌తో ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉండే సంఖ్య మాత్రం అక్కడ కనపడుతూ ఉంటుందన్నమాట. ఓకే. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో, డిపార్ట్‌మెంటల్ జాబ్స్ కాకుండా స్టేట్ వైడ్ ఎగ్జామ్స్ అయినా కూడా హ్మ్. ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి స్టూడెంట్స్? ఎందుకంటే స్టక్ అయిపోయి ఉంటారు కదా! ఇక్కడ దీంట్లో. ప్రిపరేషన్ అంటే నేను ఏపీ యాస్పిరెంట్స్‌ని చాలా మందిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక 60-70% యాస్పిరెంట్స్ నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారండి. హ్మ్. వాళ్ళు అందుకే ఫెయిల్ అవుతారు. అలా ఫెయిల్ అవుతుంతో పాటు వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఎవరైతే పేరెంట్స్ దగ్గర డబ్బులు తెచ్చి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని మోసం చేసిన వాళ్ళు అవుతున్నారు. ఒక నెగటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఎప్పుడు కూడా ఒక ఆఫీసర్ కేటగిరీ జాబ్ నువ్వు సాధించాలనుకుంటున్నావు. ఒక గ్రూప్ 1 అంటే మొత్తం నీకు ఒక విలేజ్ గాని, లేదంటే ఒక కాన్స్టిట్యుయెన్సీ మొత్తం అంతా కూడా నువ్వు మేనేజ్ చేసి ఒక వ్యవస్థను నడిపించేంత పెద్ద జాబ్ అది. అలాంటి జాబ్ అనేది కేవలం నువ్వు నోటిఫికేషన్ వచ్చాక మొదలెడితే వచ్చేస్తదనేది ఒక భ్రమ. ఎప్పుడూ కూడా ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాలి. ఒక పెద్ద ఆఫీసర్ ఉద్యోగం నువ్వు చేయాలనుకుంటున్నప్పుడు 3 నెలల్లో, 4 నెలల్లో వచ్చేసేలా ఉంటే అందరూ అదే కదా ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అట్‌లీస్ట్ ఒక 1 ½ ఇయర్ ప్రిపరేషన్ ఉండాలి. ఒక 1 ½ ఇయర్ ప్రిపరేషన్ అనేది అసలు ప్రిపరేషన్‌లోకి వచ్చే ముందే పాజిటివ్‌గా అప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి బయట. మీరు ప్రైవేట్ జాబ్స్ చూసుకుంటే లక్షల్లో సాలరీలున్నాయి. బిజినెస్ పెట్టుకుంటే చిన్న చిన్న బిజినెస్‌లోనే లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్‌లోకి వస్తున్నప్పుడు నీకు తెలుసు. ఏం తెలుసు 0.01% కూడా సక్సెస్ లేదిక్కడ. ఒక బెట్టింగ్ ఏస్తే ఎలాగో ఇవి కూడా అంతే ఇంచుమించుగా. అయినా సరే నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి? అంటే నువ్వు సంథింగ్ ఏదో కోరుకుంటున్నావు. అంటే డబ్బు కన్నా హోదా కోరుకుంటున్నావు. పేదవాళ్ళని మార్చాలని కోరుకుంటున్నావు. సొసైటీని చేంజ్ చేయాలని కోరుకుంటున్నావు. అందుకని నువ్వు ఒక డిఫరెంట్ ఫీల్డ్‌లోకి వచ్చావు. సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువున్న ఫీల్డ్‌లోకి వచ్చావు. వచ్చావు కదా! వచ్చినప్పుడు నువ్వు ఒకటి ఫిక్స్ అవ్వాలి. ఏంటి? ఒక 1 ½ ఇయర్ టైమ్. నీ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి ఇంత అమౌంట్ ఖర్చు పెట్టాలి. బుక్స్ కనో, కోచింగ్ కనో ఇంత టైం. తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఇది 0.01% సక్సెస్ కాబట్టి ఇన్ కేస్ ఫెయిల్ అయితే సక్సెస్ అయిపోతామని మన కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కానీ అన్ని వేళల్లో నీ కష్టమే కాకుండా కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో, సక్సెస్ అవ్వకపోతే ఏంటనేది కూడా ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. సక్సెస్ అవ్వలేదు. నెక్స్ట్ నేను ఏ విధంగా సెటిల్ అవ్వాలి అనే ప్లాన్ బి ఉండాలి. ఓకే. ఈ 3 పెట్టుకొని మీరు వచ్చిన 1 ½ ఇయర్, 2 ఇయర్స్ నోటిఫికేషన్స్ గురించి ఎదురు చూడకుండా, నెగటివిటీని స్ప్రెడ్ చేసే టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్‌లో ఉండకుండా, నువ్వు బుక్స్‌ని నమ్ముకోవాలి. నువ్వు ఏదైతే ఉద్యోగం సాధించాలనుకుంటున్నావో, ఆ ఉద్యోగం నీకు వచ్చినట్టు ఫీల్ అవుతూ, హ్మ్. బుక్స్‌ని నమ్ముకుంటూ, సిలబస్‌ని నమ్ముకుంటూ, ఒక మంచి మెంటార్‌ని గాని, నీకు నచ్చినటువంటి క్లాసెస్ గాని ఇవి చూసుకుంటూ, ఒక 1 ½ ఇయర్ ఒక యజ్ఞంలా తపస్సు గనుక చేసినట్లయితే, నీ యొక్క శ్రమకి ఖచ్చితంగా ప్రకృతి కూడా సహకరిస్తది. నోటిఫికేషన్స్ కూడా అన్నీ వస్తాయి. అలా కాకుండా నోటిఫికేషన్‌లు ఎప్పుడొస్తాయి? ఈ గవర్నమెంట్ ఇవ్వదని, ఈ గవర్నమెంట్‌ని తిట్టుకొని, వేరే వాళ్ళని తిట్టుకొని, టీచ్ చేసేవాడు ఫ్యాకల్టీలని తిట్టుకొని, లేదా బుక్స్‌ని ఇట్లా ఉన్నారంటే ఆళ్ళకి ఎప్పటికీ జాబ్ రాదట. కాబట్టి ఒక పాజిటివిటీతో ఒక టైం పెట్టుకోండి. ప్లాన్ బి పెట్టుకోండి. ఒక సర్టెన్ అమౌంట్ పెట్టుకోండి. రాకపోతే ఏం చేయాలనేటువంటిది కూడా ముందే ఒక పిక్చర్ క్లారిటీతో రండి. 100% మీకు సక్సెస్ వస్తుంది. ఓకే. డన్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.